నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతम् శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్యతనోభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. దేవస్య మహిషీం దివ్యామాదౌ గోదాముపాస్మహే యన్మౌళిమాలికాం ప్రీత్యా స్వీకరోతి స్వయం ప్రభుః. శ్రీవిష్ణుచిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజహరిచందనయోగదృశ్యాం సాక్షాక్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్యశరణః శరణం ప్రపద్యే. జయతు జయతు గోదా విష్ణుచిత్తాత్మజేయం జయతు జయతు దేవీ రంగనాథస్య పత్ని జయతు జయతు తస్యాః భవ్య దివ్యార్థసూక్తిః జయతు జయతు నిత్యం భక్తకోష్ఠీ తదీయా. శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్ష్యాణాం సులభ శ్రీధర సదా. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని ప్రథమ ప్రయత్నంగా మననం చేసి మన ముందు ఉంచినటువంటి జయని మనసారా అభినందిస్తున్నాను. మారిషస్ నుంచి అని చెప్పారు. ఇక్కడ లేకపోయినా ఇక్కడ ఉండేటటువంటి సంపదని మాత్రం సొంతం చేసుకోవాలనే సంస్కారం కలిగి ఉన్నందుకు చాలా సంతోషం. ఈ సౌజన్య గారి అమ్మాయిని అని తను వచ్చిందప్పుడు ఆ అమ్మాయి అనుకుంటున్నాను, చూశాను నేను. వైకుంఠస్తవం మనకు శాతమర సమయంలో వాళ్ళ అబ్బాయిని తీసుకుని వచ్చింది, అలాగే కనిపిస్తోంది నాకు ఇప్పుడు వీడియో చూస్తూ ఉంటేను. ఆమె అయి ఉంటుంది. సో ఆ గంధం పెద్దల యొక్క ఆ సంప్రదాయ అభిరుచి ఆ రకంగా ఆమెకి వచ్చి ఉంటుంది. ఎందుకంటే తనైన ఆచార్య తనయ్యను కూడా గోపాలకృష్ణమాచార్య స్వామి వారి తనయ్యను అనుసంధానం చేస్తే బహుశా వాళ్ళమ్మాయే అని నేను అనుకున్నాను. వాళ్ళమ్మాయే అయి ఉంటుంది. చాలా చాలా సంతోషంగా ఉంది తల్లి. సొంతంగా కూడా కొన్ని విషయాలని ఆలోచించి దాంట్లో చేర్చుకుని చెప్పడం చాలా బాగుంది. కోళరి మాధవన్ అన్న చోట చిలక పలుకు అనడానికి పెరియాళ్వార్ల ఇంటి చిలక అని ఆండాళ్ళమ్మ వారిని సమన్వయం చేస్తూ అందియంబోదిల్ అరి ఉరువాగి, అక్కడ అరి అంటే ఇక్కడ మరొక అక్షరం మరొక విశేషం కూడా చేర్చి కోళరి అని గోదామ్మవారు ప్రయోగించారు అనే భావన చాలా అందంగా విశిష్టంగా, అంటే మనకంటూ దాంట్లో ఒక అనుభవం ఉంటే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అలాగే ముందర చెప్పుకున్న విషయాలను అన్నింటినీ కూడా చక్కగా సంగ్రహిస్తూ నిరంజన పరమం సామ్యముపైతి అనే వేదవాక్యాన్ని చక్కగా సమన్వయం చేసుకుంటూ అందంగా ఈనాటి మననాన్ని ఆవిష్కరించింది, తాంబూలాన్ని సమర్పించింది. ఇలా చక్కగా రూపం కానీ మాట కానీ సంస్కారం కానీ అభిరుచి కానీ ఇలా పెరుగుతూ ఉంటే, ఇలాంటి పిల్లలందరూ కనిపిస్తూ ఉంటే వీటిని చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే చూడండి, మనం ఆగస్టు 15 నాడు మనం జెండా వందనం చేసేటప్పుడు మనకు ఉండేటటువంటి సైన్యాన్ని చూపిస్తారు. ఎన్ని వింగులుగా ఉంటారు అంటే నేవీ అని, ఆర్మీ అని, ఎయిర్ ఫోర్స్ అని ఇలా మనకి చూపించేటప్పుడు ఎవరిదైన పద్ధతిలో వాళ్ళు ఉంటారు, ఎవరిదైన యూనిఫామ్ వాళ్ళది, ఎవరిదైనటువంటి ఆ డిసిప్లిన్ వాళ్ళది. కానీ ఆ మొత్తం ఆ టీం అని చూసేసరికల్లా ఒక రకమైనటువంటి గౌరవం, ఒక రకమైనటువంటి ఆదరం మనకి కనిపిస్తుంది. ఎందుకు వాళ్ళంటే మనకు ఆదరం? వాళ్ళతో మనకి డైరెక్ట్ గా పరిచయం లేదు, కానీ ఎందుకు? దేశ రక్షణ చేస్తున్నారు కాబట్టి, మనని రక్షిస్తున్నారు కాబట్టి అనేటటువంటి ఒక కృతజ్ఞతా భావం మనకు వాళ్ళ మీద కలుగుతుంది. అలాగే మనం కూడా అలాంటి సైన్యంలాగా, అంటే పోరాడడం కోసం కాదు, రక్షకులుగా ఉండడం కోసం అన్నమాట. ఒకవేళ ఏదైనా ఆపద సంభవించినా వీళ్ళు ఉన్నారు అని చూసి భయపడేటట్లుగా ఉండాలి మిగిలిన వాళ్ళు. దేనికి రక్ష? సంప్రదాయ రక్ష.
అందుకే పెరియాళ్ళ వాళ్ళు పెరుమాళ్ళకే రక్ష పెట్టారు. మన సంప్రదాయానికి కూడా అలాంటి రక్ష కావాలి. అలాంటి రక్షకులం మనం కావాలి. ఆ రక్షకులం మనం అనడానికి మనం ఒక టీం లాగా ఉండాలి. ఆ టీంకి అందరికీ కూడా ఒకే రకమైనటువంటి వేషభాషలు ఉండాలి. అలాంటి పిల్లలు తయారవుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. సంప్రదాయం కూడా మనదే, మన సొత్తు. ఆ సంప్రదాయాన్ని మనమే కాపాడుకోవాలి. మనమే దాన్ని ఆనందాన్ని కూడా మనమే పొందాలి. అలాంటి అభిరుచి పెద్దల ద్వారా పొంది చక్కగా దాన్ని నిలుపుకోవాలనేటటువంటి ఆసక్తితో ఉండేటటువంటి జయకి ఇతోధికమైనటువంటి అవకాశము లభించాలి. ఇతోధికమైనటువంటి సద్గ్రంథాధ్యయనం చేసి చక్కగా విషయాన్ని మంచిగా లోకానికి అందరికీ అందించాలి అని మనసారా మంగళాశాసనం చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ముందుగా మనం ఇంతవరకు అయినటువంటి పాసురాలని అనుసంధానం చేసుకొని కొత్త పాసురాలని చెప్పుకుందాం. అల్లినాళ్ తామరమేల్ ఆరణంగినిన్ తుణవి మల్లినాడ అండమడమயில் மெல்லியலாள் ஆயர் குலவேந்தநாதத்தாள் தென் புதுவை வேயற்பயந்த விளக்கு கோலச்சுரி செங்கை மாயன் செவ்வாயின் குணம் வினவும் சீலத்தினல் தென் திருமல்லிநாடி செழுங்குழல் மேல் மாலை தொடை தென்னரங்கற்கு எமதிப்புடைய சோலை கிளியவள் தூய நற்பாதம் துணை நமக்கே. వారణమాయిరం సోళ్ 6వ దశకం కదా. ఎంత చక్కగానో పాసుర అనుసంధానం చేసింది. విన్నాం కదా మనం. అది చాలా ఇంపుగా పాసురాన్ని అనుసంధానం చెయ్యడం కూడా అభినందనీయమే. ఇది పచ్చే కళ్యాణం అని మనం అనుకుంటాం కాబట్టి అది దొర్లించేటప్పుడు స్వాములు చేసేటటువంటి అనుసంధాన ప్రీతి కూడా వేరుగా ఉంటుంది. సేవాకాలం చేసేటప్పుడు మనం చదివే రీతి వేరుగా ఉంటుంది. ఇందాక జయ అనుసంధానం చేసినటువంటి రీతి చాలా విలక్షణంగా ఉంది. వారణమాయిరం సూషవలం సేదు నారణ నంబి நடக்கின்னானெதிர் பூரண பொற்குடம் வைத்து புறமெங்கும் தோரணம் நாட்டக்கனாக் கண்டேன் தோழினான் நாளை வதுவை மணமென்னு நாளிட்டு பாளை கமுகு பரிசுடை பந்தர் கீழ் கோளரி மாதவன் கோவிந்தனென்பானோர் காளை புகுத కనాక్ కండేన్ తోషీనాన్. 2 పాసురాలలో ఉండేటటువంటి అర్థ విశేషాలని నిన్నటి వరకు మనం అనుసంధానం చేసుకుంటూ వచ్చాం. ఇవాళ 3వ పాసురార్థాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇది ఒక మధురమైన, స్వాప్నికమైన, వైదికమైన వివాహ ప్రక్రియ అని మొదటి రోజు చెప్పుకున్నాం. అంటే ఈ వివాహ ప్రక్రియ వింటూ ఉంటే చాలా ఆనందం కలుగుతుంది కనుక మధురమైనది అని అన్నారు. ఇది నిజంగా కళ్ళెదురుగా జరుగుతూ ఉండేటటువంటి కళ్యాణం కాదు, ఇది కలలో జరుగుతూ ఉండేటటువంటి కళ్యాణము కనుక స్వాప్నికమైనది. ఈ కళ్యాణం కూడా పరమ వైదికమైనటువంటి రీతిలో సాగుతూ ఉండేటటువంటి కళ్యాణము. అలాంటి కళ్యాణ ప్రక్రియ క్రమంగా తెలియజేయబడుతోంది. అందులో ఏదీ కొదవలేకుండా ఆండాళ్ తల్లి దర్శించింది అని మనం చెప్పుకున్నాం. నిన్నటి పాసురంలో వరప్రవేశం అని అనుకున్నాం. ముహూర్త నిర్ణయము, వరుడు పందిడిలోకి ప్రవేశించటము అనే అంశాన్ని మనం తెలుసుకున్నాం. నిన్నటి పాసురంలో ఉండేటటువంటి ఒక సామాజికమైనటువంటి సన్నివేశం, అంటే సామాజికమైనటువంటి ఒక మంచిని కలుగచేసేటటువంటి సన్నివేశంగా మంచి ప్రకృతి సిద్ధమైనటువంటి వస్తువులతో చేసినటువంటి పందిరి అని మనం అక్కడ చెప్పుకున్నాం. ఏది మనం చేసుకున్నా మన ఆనందం కోసం మాత్రమే కాకుండా 10 మందికి కూడా మేలు కలిగేటట్లుగా చెయ్యాలి అని ఆ పందిరిని, వివాహపు కళ్యాణం కోసం ఏర్పాటు చేసినటువంటి పందిరిని చక్కగా వర్ణించారు ఆండాళ్ తల్లి. ప్రతి వస్తువు కూడా కంటి ఎదురుగా కనిపిస్తున్నట్లుగానే వర్ణిస్తున్నారు. వరుడు వస్తే వరుడికి ఉండేటటువంటి విశిష్టతలు ఏవి అని తెలియడం కోసం 3 విశేషణాలని మనం చెప్పుకున్నాం. కోళరి, మాధవన్, గోవిందన్ అని
గోవిందుడు అంటే అందరితో కలిసిపోయేవాడు, మాధవుడు అంటే భార్యని ప్రేమగా చూసుకునేవాడు, కోళరి అంటే చక్కటి అందం, తేజస్సు కలిగినటువంటి ఒక మొగతనం కలిగినటువంటి పౌరుషం కలిగినటువంటి ఒక స్థితి, ఒక హోదా ఆయనలో మనం చూసాం. మంచి యవ్వనవంతుడైనటువంటి వరుడు వచ్చాడు. అలాంటి వరుణ్ణి నేను కలలో చూసేను అని చెప్పింది గోదమ్మ. ఇప్పుడు మనం 3వ పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఇందిరనుళ్ళిట్ట దేవర్కుషామెల్లాం వందిరుందు ఎన్నై మఘట్పేసి మందిరిత్తు మందిర కోడి ఉడుత్తి మడమాలై అందరి సూట్ట కనాకండేన్ తోషి నాన్న. చివరిది వదిలేద్దాం మనం. కనాకండేన్ తోషి నాన్ ఇది చెప్పేసుకున్నాం కాబట్టి ప్రధానమైనటువంటి క్రియ కండేన్ అనేటటువంటి క్రియ. ఇక అవాంతర క్రియలు ఇందులో ఉన్నాయి. మనం మొదటి పాశురంలో కూడా కొన్ని క్రియలని అలాగే గుర్తించాం. 2వ పాశురంలో అంతగా మనకి అవాంతర క్రియలు లేవు. ఇట్టు అన్నటువంటి పదం తప్ప పుగుదా అనేటటువంటి పదం, పుగుదా ప్రవేశించగా, ఇట్టు అంటే ఉంచి అని అర్థాలన్నమాట. ఇవి క్రియాపదాలుగానే మనం గుర్తిద్దాం. ఇప్పుడు ఇందులో మళ్ళీ కొన్ని అవాంతర క్రియలు ఉన్నాయి. ఇందులో వందు ఇరుందు అని 2 పదాలు ఉన్నాయి చూడండి 2వ పాదంలో. ఇవి 2 కూడా క్రియాపదాలే. అలాగే పేసి అని మరొక పదం ఉంది, అది క్రియాపదమే. మందిరిత్తు అనేది కూడా క్రియాపదమే. ఉడుత్తి అనేది కూడా క్రియాపదమే. సూట అనేది కూడా క్రియాపదమే. చాలా క్రియాపదాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ప్రతిపదార్థం చెప్తున్నప్పుడే ఆ క్రియలకి అర్థాన్ని కూడా చెప్తాను, గమనించుదాం. ఇందులో వివాహ ప్రక్రియలో ఏ సన్నివేశం వర్ణింపబడుతోంది అనేది ముందు తెలుసుకుందాం. మొదటి పాశురంలో వరాగమనము, 2వ పాశురంలో ముహూర్త నిశ్చయము, వరప్రవేశము, 3వ పాశురంలో వర్ణింపబడుతున్నటువంటి అంశం నిశ్చితార్థం అనేటటువంటి అంశం. అదేంటండి, నిశ్చితార్థం అయిన తర్వాత కదా ముహూర్తాలు నిర్ణయిస్తారు, అప్పుడు కదా వరుడు వివాహానికి బయలుదేరి వస్తాడు. ఇది కదా పద్ధతి అని మనకి సందేహం కలుగుతుంది. ముందు పెళ్లి నిశ్చితార్థంతోటే కదా అసలు నిశ్చయం చేసిన తర్వాత మిగిలిన ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ముహూర్తం ఎవరికి నిర్ణయించేస్తారు? పెళ్లి కొడుకు ఎవరో పెళ్లి కూతురు ఎవరో నిశ్చయం అయిన తర్వాత కదా ముహూర్తాలు పెడతారు. మరి ఇప్పుడు నిశ్చితార్థం అనేది ఎందుకు చెప్పబడుతోంది? ఈ నిశ్చితార్థం ఇంతకు ముందు జరిగిందా లేదా అంటే నిశ్చితార్థం పెద్దలు నిర్ణయిస్తున్నారు ఇప్పుడు, కానీ నిశ్చయం చేసుకున్నది ఆండాళ్ళ తల్లి ఎప్పుడో నిశ్చయం చేసేసుకుంది. ఆమె అనుకున్నప్పుడే నిశ్చితార్థం జరిగిపోయింది. ఎందుకంటే ఆమె మరొకరిని వివాహం చేసుకోను అని స్పష్టంగా చెప్పేసింది కాబట్టి అది నిశ్చితార్థం అయిపోయినట్టే. ఇప్పుడు తన మనస్సులో ఉన్న భావనకే కదా ఇక్కడ ఒక రూపకల్పన జరుగుతోంది. అంచేత ఇప్పుడు లాంఛనంగా పెద్దలు నిర్ణయం చేస్తారు. ఇప్పుడు పిల్లల పెళ్లిళ్ళలాగా చాలా ఫాస్ట్ గా ఉందన్నమాట గోదమ్మ వారు. వాళ్ళు అన్ని రకాల నిశ్చయాలు చేసుకొని కొంతవరకు జీవనాన్ని కూడా గడిపేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలి కాబట్టి ఈ దేశానికి వచ్చో ఆ దేశంలో ఉండో చేసుకుంటున్నారు ఇప్పటి పద్ధతి. అలాగే ఆండాళ్ళ తల్లి మనసా స్వామిని అలాగే స్వీకరించింది, స్వామి కూడా అలాగే అమ్మని అంగీకరించాడు. కాబట్టి ఆ నిశ్చితార్థం కంటే ఈ నిశ్చితార్థం ఒక వైదికమైనటువంటి సంప్రదాయం, అంటే వివాహ ప్రక్రియలోనే చేసేటటువంటి ఒక అంశంగా ఇక్కడ నిశ్చితార్థాన్ని చెప్తున్నారు. నిశ్చయించవలసిన వాళ్ళు ఎవరు అంటే పెద్దలందరూ కూర్చుని ఇదిగో పెళ్లి కూతురికి ఇది పెట్టండి, పెళ్లి కొడుక్కి ఇలా చెయ్యండి అని చెప్తారనమాట. ఆ అంశం ఈ పాశురంలో మనం తెలుసుకోబోతున్నాం. ఇందులో ఇందిరన్ ఉళ్ళిట్ట అని పాశురం ప్రారంభమవుతాం. చిన్న చిన్న పదాలే, పాశురాలు చాలా సులభంగా ఉంటాయి. ఇంద్రుడు అని అర్థం. ఇందిరన్, ఇందిర అంటే మళ్ళీ లక్ష్మీ అమ్మవారు అని అర్థం. ఇక్కడ సంశ్లేష అక్షరం ఉంది, అదే రేఫతో కూడినటువంటి దకారం, దాన్ని విడతీస్తే ఇంద్రహ అనేది ఇందిరన్ అని అవుతుంది అనమాట. ఇందిరన్ ఉళ్ళిట్ట, ఇంద్రుడు మొదలైనటువంటి అని అర్థం అనమాట. అంటే ఇంద్రాది దేవతలు అని మనం సంస్కృతంలో ఆది పదంలాగా ఉళ్ళిట్ట అనే పదాన్ని ఇక్కడ ప్రయోగిస్తున్నారు.
ఇందిరన్ ఉళ్ళిట్ట ఇంద్రుడు మొదలైనటువంటి తేవర్ కుషాం. దేవర్ దేవర్ తాకి దా వాళ్ళకు ఒకటే అక్షరం ఉంటుంది కాబట్టి ఇక్కడ తేవర్ అనే దాన్ని మనం దేవర్ అని పెట్టుకుందాం. దేవతలు అని అర్థం. దేవర్ కుషాం. కుషాం అంటే గుంపు, సముదాయము అని అర్థం అన్నమాట. దేవతా సమూహములు అని అర్థం. ఇంద్రుడు మొదలైనటువంటి దేవతా గణం అనుకుంటే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దేవర్ కుషాం ఎల్లాం. దేవతాగణమంతా, దేవతాగణానికి అధిపతి కాబట్టి, దేవతలకి ఆయనే పరిపాలకుడు కాబట్టి ఇంద్రుణ్ణి ముందుగా చెప్తున్నారు. ఇంద్రుడు మొదలైనటువంటి దేవగణమంతా కూడా వందు ఇరుందు, ఈ రెండు మనకు తెలిసిన పదాలే. వందు తలై పెయ్దోం. తిరుప్పావైలో ఒక ప్రయోగాన్ని మనం ఇప్పుడు గుర్తు చేసుకుందాం. వందు వచ్చి, ఇరుందు ఉండి అని అర్థం అన్నమాట. ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం కాదు. వందిరుందు వచ్చి ఉండి అంటే బాధ్యతని స్వీకరించి ఆ పనులలో వారు ప్రవర్తించి అని అర్థం. వందు ఇరుందు వచ్చి ఉండి ఎన్నై నన్ను. ఇప్పుడు ఆండాళ్ళమ్మ వారు చెప్తున్నారు, సఖితో చెప్తున్నారు కాబట్టి ఆ సఖికి చెప్పుకుంటున్నారు. ఎన్నై నన్ను మఘళ్ పేసి. మఘట్ పేసి అనే దాన్ని విడదీసుకుంటే మఘళ్ పేసి. ఆళ్వార్ తిరుమఘళార్ ఆండాళ్ అని. మఘన్ అంటే కొడుకు అని అర్థం, మఘళ్ అంటే కుమార్తె అని అర్థం. మఘళ్ పేసి కూతురు అని పేసి చెప్పి. పేసుభై అంటే చెప్పడం, పేసి అంటే చెప్పి అని అర్థం. మఘళ్ పేసి అంటే కూతురు అని చెప్పి. ఇక్కడ ఏ కూతురు అంటే మనం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అనే వ్యవహారం ఉంది కదా మనకి. పెళ్లి పిల్లడు పెళ్లి పిల్ల అంటారు. పిల్ల పిల్లడు, కొడుకు కూతురు, ఇలాంటి ప్రయోగంలాగే ఇక్కడ పెళ్లి అనే పదం లేకపోయినా మఘళ్ పేసి అనడంలో నన్ను పెండ్లి కుమార్తె అని చెప్పి అంటే అని నిశ్చయం చేసి అని అర్థం అన్నమాట. నన్నే పెళ్లి కుమార్తెగా నిశ్చయించి అంటే అంగీకరించి తథాస్తు అని చెప్పినట్టుగా అన్నమాట. మఘళ్ పేసి పెళ్లి. అమ్మా ఎవరో మ్యూట్ లో పెట్టుకోండి. మఘళ్ పేసి పెళ్లి కుమార్తె అని అంగీకరించి అంటే చక్కగా పెద్దలందరూ కూడా తథాస్తు అని చెప్పి మందిరిత్తు. ఇక్కడ మందిరం అంటే మంత్రం అని అర్థం, దానికి వికృతి అన్నమాట. మందిరిత్తు అంటే మంత్రించి అని అర్థం. మంత్రించడం అంటే ఏదో మన మీద ఏదో మంత్రపు పొడి జల్లడం అని కాదు. మంత్రం అంటే ఆలోచన అని అర్థం. మందిరిత్తు అంటే ఆలోచించి అని అర్థం. ఆలోచించి అంటే నలుగురు కలిసి చక్కగా ఒక నిర్ణయానికి వచ్చి ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేద్దాం, ఇలా అందాం అని మందిరిత్తు చక్కగా ఆలోచన చేసి ఒక మీటింగ్ లాగా పెట్టుకున్నారనమాట. అంటే ముందొచ్చారు, వచ్చి ఆ పెళ్లి కుమార్తెని అంగీకరించారు. ఆమెనే పెళ్లి కుమార్తె అని అందరూ ఓకే అన్నారు. ఆ తర్వాత పెద్దలందరూ కలిసి మందిరిత్తు అంటే మంత్రించి విచారించి అని అర్థం. అలా విచారించడం దేనికి అంటే ఇక్కడ ఈ ఆడపెళ్లి వారికి ఏం కావాలి, మగ పెళ్లి వారికి ఏం కావాలి, వీళ్ళు వాళ్ళకి ఏం పెడతారు, వాళ్ళు వీళ్ళకి ఏం పెడతారు అనే విచారం అంతా చేశారు, అనే ఆలోచన అంతా చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు మొట్టమొదటి ఎవరెవరికి ఏం పెట్టాలి, పెళ్లి కుమార్తె వైపు వాళ్ళు అల్లుడికి పెట్టాలా, లేక మగ పెళ్లి వారు ఆడపిల్లకి ముందుగా ఏదైనా కానుకని ఇవ్వాలా అనే దాని మీద అసలు డౌటే అక్కర్లేదు. ఒక ఆడపిల్ల దొరకడమే అదృష్టం. ఆ ఆడపిల్లని మనం పెళ్లి చేసుకొని మన ఇంటికి తీసుకొని వస్తున్నాము అనంటే ముందుగా ఆదరం చూపించాల్సినది మగవెళ్ళి వారే. అటువైపు నుంచి వచ్చేటటువంటి కానుకే ఆ పిల్లని స్వాగతించి ఆ పిల్లని పట్ల ప్రేమతో తాము మనసారా ఇచ్చేటటువంటి కానుక మగపెళ్లి వారి వైపు నుంచే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఇంతకుముందు నిశ్చితార్థం అని చేసేటప్పుడు మరి మా వైపు అయితే, మా ఇళ్లలో అయితే మగపెళ్లి వారే ఆడపెళ్లి వారింటికి వస్తారు.
వచ్చి ఆడపెళ్లి వారే మగపెళ్లి వారి ఇంటికి వస్తారు. అక్కడే నిశ్చితార్థం జరుగుతుంది. మగపెళ్లి వారి వైపు నుంచే పిల్లకి అత్తగారే పసుపు కుంకుమ చీర అవన్నీ పెట్టి అంగీకరిస్తారు. అలాగే ఇప్పుడు పెళ్లిలో జరుగుతున్న నిశ్చితార్థమైన మొట్టమొదట అటువైపు నుంచే కానుక వచ్చింది. ఎవరిచ్చారు అంటే మందిర కోడి అంటున్నారు. ఇక్కడ కోడి అంటే తెలుగు కోడి కాదు, తమిళం కోడి. కోడి అంటే వస్త్రము అని అర్థం. అంబరం అంటే వస్త్రం అని మనకు తెలుసు, తిరుప్పావేలో చదువుకున్నాం. ఇక్కడ కోడి అంటే వస్త్రము అని అర్థం అన్నమాట. ఇది కూడా విశేషమైనటువంటి వస్త్రం, అన్ని వస్త్రాల లాంటి వస్త్రము కాదు. మందిర కోడి అంటే మంత్రించినటువంటి వస్త్రం అంటున్నారు. మంత్రించిన వస్త్రం ఏమిటండి అంటే మంత్రపూర్వకంగా శుభాశీస్సులని పలుకుతూ ఇచ్చేటటువంటి వస్త్రం అన్నమాట. మధుపర్కం అని పెడతారు చూసారా, ఆ మధుపర్కాలని కూడా ఆ సమయంలో చదవాల్సినటువంటి మంత్రాన్ని అనుసంధానం చేస్తూ వస్త్రాలని ఇస్తున్నారు. విశేషమైనటువంటి సందర్భాలలో మంత్రపూతంగా దాన్ని పవిత్రం చేసి ఇచ్చేటటువంటి వస్త్రం అంటారు. పెళ్లి కుమార్తెని చేసేటప్పుడు పెట్టేటటువంటి బట్ట అన్నమాట. మందిర కోడి మంత్రపూతమైనటువంటి వస్త్రాన్ని ఉడుత్తి దాన్ని అలంకరించి ఉడుత్తుగై, మనకు ఈ పదం తిరుప్పావైలో చాలా సార్లు వచ్చింది. మనకి ఆడై ఉడుప్పోం అంటుంది కూడారై వెల్లుం సీర్ అనే పాసురంలో. ఉడుత్తి అలాగే ఉడుత్తు కళంద నిన్ పీదగవాడై ఉడుత్తి, ఇది పెరియాళ్వార్లు ప్రయోగించిన ప్రయోగమే. అదే ప్రయోగం మళ్ళీ ఆండాళమ్మ వారు ప్రయోగిస్తున్నారు. ఉడుత్తి మందిర కోడి ఉడుత్తి, చక్కటి పవిత్రమైనటువంటి పెళ్లి కుమార్తె ధరించదగినటువంటి వస్త్రాన్ని ధరింపచేసి మన మాలై, మనం అనదానికి నిన్నను ఒక అర్థాన్ని చెప్పుకున్నాం. నాళై వధువై మణం ఎన్రు. మణం అంటే ఏం చెప్పుకున్నాం? వివాహము అని అర్థాన్ని చెప్పుకున్నాం నిన్న. ఇక్కడ మణం అన్న చోట రెండు అర్థాలు వస్తాయి. మణం అంటే వాసన సువాసన అని ఒక అర్థం, మణం అంటే వివాహము అని ఒక అర్థం. ఒక పదానికి రకరకాలైనటువంటి అర్థాలు ఉంటాయి. అలాగే మణం అనే పదానికి వివాహము అని అర్థం నిన్న చెప్పుకున్నాం. ఇక్కడ మనం వివాహము అనే అర్థాన్ని చెప్పుకోవచ్చు, లేదా మాలిక కాబట్టి మణం అంటే వాసన, పరిమళము, సుగంధము అనే అర్థాన్ని చెప్పుకోవచ్చు. మణమాలై అనేటోట మంచి సుగంధభరితమైనటువంటి మాలిక అని తీసుకోవాలి. ఇక్కడ వివాహపు మాలిక అని చెప్పడం కంటే సుగంధభరితమైనటువంటి మాలిక అని చెప్పుకుంటేనే బాగుంటుంది. కారణం ఏమిటి అంటే వరమాల మళ్ళీ వరుడు వధువు వేసుకుంటారు కాబట్టి ఇక్కడ మంచి మాలిక ఆ పెళ్లి కుమార్తెకి ఇస్తున్నారు, లేదా కళ్యాణ సందర్భంలో పెళ్లి కూతుర్ని చేసి ఇస్తున్నారు కాబట్టి మాలిక కూడా కళ్యాణ ప్రయుక్తంగా ఇవ్వబడేటటువంటి మాలిక అని కూడా అనుకోవచ్చు. మణమాలై, ఇప్పుడు వస్త్రము మాలిక రెండు కనిపిస్తున్నాయి మనకి. అది ఉడుత్తి అంది అంటే ధరింపచేసి అని అంటుంది. ఇంతకీ ఎవరిచ్చారు అని ఎంత అందమైన సామాజికమైనటువంటి సంప్రదాయ రీతిని మనకి ఇందులో చెప్తున్నారో గుర్తుపెట్టుకోండి. అందరి సూట, అందరి ఈ పదం మనకి కొత్తగా వస్తుంది, జ్ఞాపకం పెట్టుకోండి. అందరి అనంటే ఆ పెళ్లి కొడుకు యొక్క అక్క చెల్లెలైనటువంటి దుర్గాదేవి అని చెప్తున్నారు. అందరి అన్నదానికి దుర్గాదేవి అనే అర్థం ఎలా చెప్పుకోగలుగుతాము అంటే, ఈ కృష్ణుడికి తోడబుట్టినటువంటి ఒక స్త్రీమూర్తి ఉంది. మనకి కథ తెలుసు. కృష్ణుడి కంటే అదే పుట్టిన సమయంలో పుట్టినటువంటి యోగమాయ అని మనం భాగవతం ద్వారా తెలుసుకుంటున్నాం. ఆమెను తీసుకుని వచ్చి ఈయన అక్కడ ఉంచి ఆ మార్పు చేసిన వాడు వసుదేవుడు. ఆ యోగమాయే దుర్గాదేవిగా ఇక్కడ అభివర్ణింపబడుతోంది. అంటే ఆ శ్రీ మాయ అంటే యోగమాయే అని ఆ దేవి అవతారంగా చెప్పబడుతుంది కాబట్టి ఆమెని అందరి అంటున్నారు. ఎలా పదాన్ని బట్టి ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మనం తిరుపల్లి ఎడిచి చదువుకున్నాం కదా, గుర్తుందా మనకి? చదువుకున్నావా అని అనకండి, చాలా బాగా చదువుకున్నాం. ఇలాగే అర్థాలు విశేషార్థాలతోటి మనం అనుసంధానం చేసుకున్నాం. అందులో చూడండి ఒక పాసురం ఉంటుంది, అందరత్తమరర్ఘళ్ అనేటటువంటి ఒక పాసురాన్ని మనం గుర్తు చేసుకుందాం. అలాగే అదే పాసురంలో
మరొక పదప్రయోగం కూడా ఉంటుంది. అందరం పార్ ఇడమిల్లై అనేటటువంటి ప్రయోగాలని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నిత్యం చదువుకునే ప్రబంధమే కదా, పదంతో అర్థం గుర్తుండాలంటే ఇలాంటప్పుడే మనం రిఫర్ చేసుకుంటూ ఉండాలి. అందరత్తు అమరర్ఘల్, గుడ్ నెంబర్ పెడుతున్నారు కదా. అమరులు అంటే దేవతలు, వాళ్ళు ఎక్కడుంటారు? అందరంలో ఉంటారు. అందరం అంటే అంతరిక్షము అని అర్థం. అంతరిక్షము అంటే కామన్ గా మనం చెప్పుకోవాలి అంటే ఆకాశము అని అర్థం చేసుకోవాలి. అందరంలో తిరిగేది కాబట్టి అందరి అని దుర్గాదేవిని అంటున్నారు. ఈ యోగమాయ చంపడానికి ప్రయత్నం చేస్తే ఎక్కడికి ఆమె వెళ్ళిపోయింది అంటే ఆకాశంలోకి వెళ్ళిపోయి, అప్పుడు కదా కంసుడికి చెప్పింది నిన్ను చంపేవాడు పుట్టి ఉన్నాడు అని చెప్పింది కదా. అందరి అంటే అంతరిక్షంలో సంచరించేది అయినటువంటి యోగమాయ దుర్గాదేవి అనే అర్థంలో ఆమె కూడా దేవతామూర్తి కాబట్టి ఆమెని ఇక్కడ అందరి అని ప్రయోగిస్తున్నారు. అందరమునందు సంచరించే అనే అర్థంలో మనం ఇక్కడ తీసుకోవాలి. అదే మనకి వ్యాఖ్యానంలో కూడా ఉంటుంది. అంతరత్తిలే అంటే ఆకాశమునందు అని అర్థం. ఆకాశమునందు ఉండేటటువంటి దివ్యమైనటువంటి శక్తిని ఇక్కడ స్త్రీమూర్తిగా మనం భావన చేస్తే అందరి సూట ఆమె అలంకరించింది అంటున్నారు. అంటే వస్త్రాన్ని మాలికని కూడా అలంకరించినది ఎవరు అంటే దుర్గాదేవి అలంకరించింది. యోగమాయ రూపిణి అయినటువంటి ఆ దేవతా స్త్రీమూర్తి అలంకరించింది. ఆమె వరుసకి ఏమవుతుంది ఆండాళ్ళమ్మ వారికి అంటే శ్రీకృష్ణునికి తోడబుట్టు కాబట్టి ఆడపడుచు అవుతుంది. ఆడపడుచు మొట్టమొదటిగా వరుడి వైపు నుంచి పెళ్లి కుమార్తెకి చక్కటి పెళ్లి వస్త్రాన్ని మాలికని అలంకరించటం అనే ఒక అద్భుతమైన సంప్రదాయాన్ని ఈ పాసురంలో ఆండాళ్ళమ్మ వారు మనకి అందిస్తున్నారు. అలా అలంకరించినట్లుగా తన కండేన్ తోషి నాన్ అంటున్నారు. రేపు రాఖీ కదా, ఇవాళ ఈ సంబంధాన్ని మనం చూసుకుంటే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరెవరు ఉన్నారు దేవతలలో మనకి తెలిసిన కథలలో అని కూడా గుర్తు చేసుకోవచ్చు. మన అన్నయ్య, మన తమ్ముడు, మన చెల్లి, మన అక్క చెల్లెలు ఇవే గుర్తు పెట్టుకోక్కర్లేదు. మా జ్యోతి కిందటిసారి అయితే రాఖీ పండుగ చాలా బాగా చేస్తుంది. ఎలాగా అంటే అదొక్కరితే ఉంది. అది పెరుమాళ్ళకి ఆరాధన చేస్తూ రామానుజుల వారికి గోదాదేవికి రాఖీ కట్టింది. రామానుజుల వారికి గోదాదేవి రాఖీ కడుతున్నట్లుగా. ఆ తర్వాత ఫోటో పెడితే నాకే చాలా సరదా వేసింది. అసలు ఇంతవరకు మనకైతే ఆరాధనలో ఒక భాగంగా అలా చెయ్యాలన్న ఆలోచనే రాలేదే, భలే ఉంది అని. ఒక్కరితే ఉంది, తోచలేదు, పూజ రోజు చేసుకుంటుంది. అప్పుడు కట్టి ఫోటో పెట్టేసరికి అసలు ఫస్ట్ అర్థం కాలేదు. తర్వాత ఈ రాఖీ పండుగ ఇలా ఎందుకు సెలబ్రేట్ చేసుకోకూడదు, వరలక్ష్మి వ్రతం అవి చేసుకుంటున్నాం కదా, అలాగే ఎందుకు చేసుకోకూడదు అనిపించింది. నిత్యం మన దేవతా అర్చనలో ఆండాళమ్మ వారు ఉంటారు, రామానుజుల వారు ఉంటారు కాబట్టి ఆండాళమ్మ వారికి రామానుజుల వారికి రాఖీ కట్టింది. అలాగే జగన్నాథుడికి సుభద్రాదేవికి రాఖీ కట్టింది. వాళ్ళు కూడా అలాగే జగన్నాథుడు, సుభద్ర, బలభద్రుడు వీళ్ళు కూడా అన్నదమ్ముడు అక్క చెల్లెలుగానే ఉంటారు కాబట్టి అది అంతకు ముందే ఆ రథయాత్రకి వెళ్ళి వచ్చింది. ఆ ఐడియా రావడానికి అంటే మనం భావిస్తే ఎక్కడైనా ఆ మంచి సంబంధాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాగే శ్రీకృష్ణ పరమాత్మకి అవతార ప్రయుక్తంగా ద్రౌపదీదేవికి కూడా శ్రీకృష్ణునికి అక్క చెల్లెలుగానే భావన చేయబడుతుంది. అన్నయ్య అని పిలిచింది కాబట్టే ఆపదలో ఆయన ఆదుకున్నాడు. అలాంటి అన్నయ్యకి రక్ష పెట్టేటటువంటి స్థితి ఈ రాఖీ బంధనం వల్ల ఉంటుంది. కాబట్టి అందరి సూట ఇవాళ అన్నదమ్ముడు అక్క చెల్లెలు ఆ ఇంటికి ఆడపడుచుకుండేటటువంటి గౌరవం, ఆ పిల్లకు ఉండేటటువంటి ఒక అర్హత, అధికారం ఇందులో చాలా స్పష్టంగా గోదాదేవి మనకు తెలియజేస్తున్నారు. వ్యాఖ్యానంలో కూడా దీన్ని ఇంకా చాలా అందంగా వివరిస్తారు. అందరి సూట తన కండేన్ తోషీనాన్ అంటుంది గోదామ్మ వారు. ఇక ఇందులో ఉండేటటువంటి విశేషార్థాలని అనుసంధానం చేసుకుందాం. ఇక్కడైతే పెళ్లి కూతురిని అలంకరిస్తోంది ఆడపడుచు. మామూలు సామాజికమైన ఒక సంబంధాలు కూడా ఎంత బాగా ఉండేవో. పెళ్లి అనేసరికల్లా ఆడపడుచుదే పెత్తనం. ఆడపడుచు కట్నాలు ఇప్పుడు కొంత బాగా ఎక్కువైతే దురాచారాల కింద వచ్చేసి పీడించి తీసుకుంటే దురాచారం అయిపోయింది. కానీ ఒక ఆడపిల్ల మరొక ఇంటికి వెళుతూ ఉంటే ఆ ఇంట్లో కూడా ఉండేటటువంటి ఆడపిల్లకు ఉండే స్థానాన్ని గుర్తించి ఎన్నో ముచ్చట్లు జరిపిస్తూ ఉండేవారు. అలాంటి ముచ్చటగా
ఇక్కడ అందరి సూట అనడం గోదా అమ్మవారు మనకి సూచించేటటువంటి సూచన. దానికి పెరియవాచాంబిళ్ళై లాంటి మహానుభావులు రాసేటటువంటి వ్యాఖ్యానం ఎంత అందంగా ఉంటుంది అని అంటే, ఆవిడ బట్ట కట్టింది అంటే అందంగా అలంకరించింది, మాలిక పెట్టింది. అలా ఆవిడ బట్ట కడుతూ ఉంటే, మాలిక పెడుతూ ఉంటే ఆవిడ స్పర్శ ఈ పెళ్లి కూతురికి తగులుతుంది కదా. ఆ స్పర్శ ఆండాళ్ళమ్మ వారికి ఎలా అనిపిస్తోందిట అంటే, శ్రీకృష్ణుని తోడబుట్టువు కాబట్టి శ్రీకృష్ణుని స్పర్శలాగే అనిపిస్తోంది అని పెరియవాచాంబిళ్ళై వస్తారు. అంటే అంతటి ఆదరం, తన భర్త మీద ఎంత ఆదరమో అలాగే ఆడపిల్ల మీద కూడా, ఆడపడుచు మీద కూడా అలాంటి ప్రేమే ఉండాలి అనే దాన్ని కూడా ఇందులో చాలా స్పష్టంగా చెప్పినారు. ఇది పెరియవాచాంబిళ్ళైకి ఉండేటటువంటి ఒక విశిష్టత అని అనిపిస్తుంది. మన పద్మజ గారు, అమ్మ మీరిచ్చిన చీర కట్టుకుంటే మిమ్మల్ని అలా హక్ చేసుకున్నట్లుగా నాకు అనిపించింది. ఇది మన మనస్సులో ఉండేటటువంటి సంస్కారం కదా. ఆ సంస్కారం వల్ల ఆ వ్యక్తి యొక్క ఆ స్పర్శని మనం అనుభవించినట్లుగా అనిపిస్తుంది. గోదా అమ్మవారు బహుశా ఆవిడలో అలా అనిపించారేమో. గోదా అమ్మవారికి కూడా దుర్గాదేవి అలా అలంకరిస్తూ ఉంటే, இவளுடைய ஸ்பரிசந்தானொன்னு தங்கி அவனோட்டே அடைந்தா పోలే ఇరుగిరదు కాణం ఇవళుకు అంటారు. అంటే శ్రీకృష్ణుణ్ణే దుర్గాదేవి ద్వారా తాను స్పర్శిస్తున్నంత ప్రేమ కలిగింది అని ఇక్కడ సామాజికంగా ఒక అందాన్ని చెప్తున్నారు. ఇవాళ రేపు సంబంధాలైతే నిజంగా చాలా బాధాకరంగా ఉంటున్నాయి. తల్లి కూతుళ్ల సంబంధాలు, తండ్రి కొడుకుల సంబంధాలు అవే చెడిపోతూ ఉంటే ఇక అత్త ఆడపడుచుల గురించి వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఒకప్పుడైతే సరదాగా ఆడపడుచు అర్ధమొగుడు అని నవ్వుతూ ఉండేవారు. ఆడపడుచు పెత్తనం కాదు, చనువు అనమాట, ఒక ప్రేమ అనమాట. ఆ ప్రేమతో అన్నింటికీ ఆ పిల్లనే పెద్దదిగా పెడుతూ ఉంటే ఆ పిల్లకి కూడా రాబోయేటటువంటి ఆ అమ్మాయి మీద ఒక రకమైనటువంటి ఆదరం ఏర్పడుతుంది. వాటి కోసం ఏర్పాటు చేసినవి ఆ రకంగా దుర్గాదేవి ద్వారా అలంకరింపబడింది, పెళ్లి కూతురుగా చేశారు అని అంటారు ఇక్కడ. ఇంకా దీంట్లో లోపలికి వెళితే ఈ అలంకారం ఎలాంటి అలంకారం? ఇక్కడ గోదాదేవి అలంకరింపబడుతోంది. అలంకరిస్తున్నది ఎవరు? అందరి అలంకరిస్తోంది. అంటే దుర్గాదేవి అలంకరిస్తోంది అని మనం చూస్తున్నాం. ఎందుకోసం? పెళ్లి కోసం అలంకరిస్తున్నారు. పెళ్లి జరుగుతుంది, ఇంకా కళ్యాణం జరుగుతుంది. ఈ అలంకారం ఎలాంటి అలంకారంట అంటే, మనం అర్చిరాది మార్గం గుండా వెళ్ళి విరజా నదిని దాటి ఆవలి తీరానికి వెళతాం కదా. విరజా నదిని దాటేంత వరకు మనకు ఒక చిన్న శరీరం ఉంటుంది, సూక్ష్మ శరీరం ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరం కూడా విరజా నదిని దాటి ఆవలి ఒడ్డుకి వెళ్ళిన తర్వాత విడిపోతుంది. ఆ విరజా నదిని సూక్ష్మ శరీరం విడిపోయిన తర్వాత అక్కడ అమానవ కరస్పరిశ అంటారు కదా. ఒక ఆయన మనని ముట్టుకుంటాడంతే. ఆ అమానవుడు, మానవుడు కాదు ఆయన. ఆ దివ్య దేహం మనకప్పుడు వస్తుంది. ఈ దివ్య దేహాన్ని దేహంతో పరమాత్మని మనం సేవించాలి. ఆ పరమాత్మ దగ్గరికి తీసుకెళ్ళడానికి చాలా మంది వస్తారు. చాలా మంది దగ్గరుండి ప్రేమగా మనని తీసుకుని వెళ్తారు. పెళ్ళేనండి మనకి జరిగేది, అక్కడ కూడా పెళ్ళి. పెళ్లిలో పెళ్లి కూతురు చుట్టూ ఎంతమంది ఉంటారు. ఆ పీటల మీదకి రావడానికి ఆడతాడు దడదడా నడిచి రాలేదా ఏంటి? వచ్చేయగలదు. కానీ ఆ పిల్లని చుట్టూ పట్టుకొని అందరూ తీసుకొని వస్తారు కదా. అలాగే తీసుకుని వెళతారు. ఎవరెవరు వస్తారో మనం అర్చిరాది మార్గంలో అనుసంధానం చేసుకున్నాం. ఇలా వచ్చిన ఆవిడ్ని ఒక ఐరమ్మదీయం అనేటటువంటి ఒక సరస్సు దగ్గర తీరంలో కూర్చోబెడతారు. ఒక చెట్టు ఉంటుంది, అశ్వత్థం అనేటటువంటి ఒక చెట్టు, అక్కడ కూర్చోపెడతారు. కూర్చోపెట్టేసరికి మొత్తం బ్యూటీషియన్స్ అందరూ రెడీగా ఉంటారండి. అక్కడ ఒకళ్ళ ఇద్దరా? మనమైతే బ్యూటీ పార్లర్కి వెళితే ఏదో ఇద్దరో ముగ్గురు, ఒక్కొక్కరు హెయిర్ స్పెషలిస్ట్ ఒకరు, మరొకరు ఉంటే ఉండొచ్చు. కానీ భగవంతుడు ఎంతమంది బ్యూటీషియన్స్ ని మనకు అక్కడ ఏర్పాటు చేశారు. అందరూ లేడీసే, అందులో మగవాళ్ళు కూడా కాదు. ఎంతమంది ఉంటారని చెప్పారు, మీరు వినే ఉంటారు కదా. తాని పంచశతాన్యప్సరసాన్యనుధావంతి, 500 మంది బ్యూటీషియన్స్ చేత అలంకరింపచేసి తన దగ్గరికి తాను తెచ్చుకునేటటువంటి వ్యవస్థ ఎంత అందంగా ఉందో ఒక్కసారి గమనించండి. వాళ్ళ చేతుల్లో ఏవే ఉంటాయో మనకి చెప్పారు. శతం మాలాహస్తాహ, శతం చూర్ణహస్తాహ, శతం మనకి చెప్పారు. బట్టలు 100 మనకి పట్టుకొని ఉంటారు అని చాలా ఇందులో కూడా మనకి ఇచ్చారు. శతం
అంజనహస్తాహ కాటుక పెట్టేయడానికి 100 మంది ఉంటారట. శతం మాలాహస్తాహ మాలికలు పట్టుకుని 100 మంది ఉంటారు. చూర్ణహస్తాహ అంటే సెంట్ మొదలైనటువంటి పరిమళ ద్రవ్యాలను పట్టుకుని 100 మంది ఉంటారట. శతం వాసోహస్తాహ అంటారు, బట్టలు 100 మంది పట్టుకుని రెడీగా ఉంటారట. శతం ఆభరణ హస్తాహ వస్త్రాలు, ఆభరణాలు, మాలికలు, అంజనము, చూర్ణము ఇవన్నీ పట్టుకొని తం బ్రహ్మాలంకారేణ అలంకుర్వంతి. కౌశీతకి అనేటటువంటి ఉపనిషత్తులో చెప్పినటువంటి మాట, ఉపనిషద్ వాక్యం అన్నమాట. ఇప్పుడు ఈ వస్త్రాన్ని అలంకరించటం, ఈ మాలికని అలంకరించటం దేన్ని చెప్తోంది గోదామ్మ వారు? భగవంతునితో మనకయ్యేటటువంటి ఆత్మ వివాహంలో మనకి జరిగేటటువంటి అలంకారం ఇలా ఉంటుంది అనేదాన్ని ఇందులో జ్ఞాపకం చేస్తూ దుర్గాదేవి చేసినటువంటి అలంకారాన్ని గురించి ప్రస్తావన చేస్తుంది. అలాంటి బ్రహ్మాలంకారాన్ని పొందుతోంది గోదమ్మ, నిశ్చితార్థం జరిగింది అనేదాన్ని చెప్తోంది. ఎప్పుడైతే పెళ్లి కుమారుని తరఫు నుంచి వస్త్రాలు, ఆభరణాలు వచ్చాయో పెళ్లి కుమార్తెగా నిశ్చయం చేశారు అని మనకి చెప్తున్నారు. అలాగే మనకి గద్యత్రయంలో కూడా ఉంది. దీన్ని మనం చాలా అందంగా అనుసంధానం చేసుకున్నాం. అలాంటి ఒక అద్భుతమైనటువంటి అలంకారం ఇక్కడ జరిగింది అని అనుకుందాం. ఇప్పుడు మనం ఇందులో దుర్గాదేవి గురించినటువంటి ప్రస్తావన మనకు కనపడుతోంది. ఇప్పుడు ఆండాళ్ తల్లి పెరియాళ్వార్ల ఇంటి చిలక అని కదా మనం అనుకున్నాము. కానీ తండ్రి గారు చెప్పినట్టే చెప్పిందా ఈమె? కృష్ణ భగవానుని యొక్క వైభవాన్ని, అవతారాన్ని తండ్రి గారి కంటే భిన్నంగా చెప్పిందా అనేదాన్ని ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ దుర్గాదేవి ప్రసక్తి వచ్చింది కదా. పెరియాళ్వార్లు కూడా దేవతలు, బ్రహ్మాదులు, రుద్రాదులు, ఇంద్రుడు మొదలైన వాళ్ళందరి ప్రస్తావాన్ని తెచ్చారు. అలాగే దుర్గాదేవి గురించిన ప్రస్తావం కూడా మనకి పెరియాళ్వార్ల తిరుముడిలో కనిపిస్తుంది. ఎక్కడ, ఏ దశకంలో అంటే ప్రారంభంలోనే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఆండాళ్ తల్లి శ్రీకృష్ణావతార వైభవాన్ని గురించి చెప్పినటువంటి పాసురం తిరుప్పావైలో మనందరికీ తెలిసినదే. ఒరుత్తి మగనాయ్ పిరందు ఓరిరవిల్ ఒరుత్తి మగనాయ్ ఒళిత్తు వళర అంటుంది. ఆండాళమ్మ వారు ఏం చెప్పారు అంటే దాగి పెరిగాడు అంటుంది. ఒకే రోజు ఒకే రాత్రిలో తల్లులు మారేరు, కానీ ఎవరికి తాను అవతరించినట్టుగా కూడా తెలియకుండా ఆయన ఒళిత్తు వళరా అని పెరిగాడు అని చెప్పింది గోదాదేవి. కానీ వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. కృష్ణావతార వైభవంతోటే కదా మనకి వన్నమాడంగల్ సూళ్ అని ప్రారంభమవుతుంది. అలాంటి దాంట్లో మాణిక్యంగట్టి అనేటటువంటి జోలపాట పాడేటటువంటి దశకాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే అందులో ఆయన ఒళిత్తు వళరా ఎక్కడ దాగి ఎలా పెరిగాడు? ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపుతోంది యశోద. ఆ భావనతో పెరియాళ్వార్లు చెప్తున్నారు. అలా చెప్తున్న పెరియాళ్వార్లు ఆ ఉయ్యాలు ఎవరు పంపారని చెప్పారు, ఆయనకి ఆభరణాలు ఎవరు పంపారని చెప్పారు, ఎవరెవరు నీ కోసం ఎదురు చూస్తున్నారు అని పాటలు పాడారు అంటే ఇది మనసా అనుభవం అవ్వచ్చు. బ్రహ్మగారు ఉయ్యాల పంపించారు అని, రుద్రుడు గారు మరొకటి పంపించారని, వీళ్ళందరూ రెడీగా ఉన్నారు అని చెప్తూ మనకి చెప్తారు. అందులో కూడా ఇంద్రుడు పంపించినటువంటి కానుక మంచి కింకిణి, నీ పాదాలకి తామరల లాంటి పాదాలకి మంచి కింకిణిలు పంపించాడు, మువ్వలు గజ్జలు పంపించాడు ఆయన అని ఇంద్రుడు పంపించినటువంటి కానుకని గురించి చెప్తారు. అలా కానుకలు పంపించిన వారందరినీ లిస్ట్ అవుట్ చేస్తూ ఆ మాణిక్యంగట్టి అనేటటువంటి దశకంలోనే చివరి పాసురానికి ముందుండే పాసురం అంటే అది 9వ పాసురమో ఏదో అవుతుంది. అందులో దుర్గాదేవి యొక్క ప్రస్తావం కూడా ఉంటుంది. దుర్గాదేవి కూడా ఏం పంపించింది అంటే తన తోడబుట్టుకి చాలా సుఖంగా ఉండడం కోసం దుర్గాదేవి పంపించినటువంటి కానుకలు ఏవి మీకు అందరికీ తెలుసు కదా. మాణిక్యంగట్టి నేను వేరే చెప్పక్కర్లేదు, గుర్తుండిపోవాలన్నమాట. ఏదో పాడినప్పుడు పాడేసుకోవడం కాదు, ఈ లిస్ట్ మనకి గుర్తుండిపోవాలి. అందరూ ఏదో ఒక వస్తువులు పంపిస్తే
ఆమె ఆ దుర్గాదేవి పంపించినటువంటిది. ఇక్కడైతే అందరి అంటారు, వెయ్య కలైపాగి అంటారు పెరియాళ్వార్లు అర్థం. అంటే చాలా వేగం కలిగినటువంటి మొగలేడిని ఆ వాహనంగా కలిగినటువంటి దేవత అంటారు. ఈ దేవతా స్వరూపం, శక్తి స్వరూపాలు రకరకాలుగా ఉంటాయి కదా. అంతరిక్షంలో సంచరించేటటువంటి అందరి అన్నారు ఇందులో అండాళ్ తల్లి, వెయ్య కలైపాగి అంటారు పెరియాళ్వార్లు. అందులో మా అన్నయ్య మా తమ్ముడికి అనుకుందాం, ఇక్కడ తమ్ముడే తర్వాత పుట్టినాడు అని అనుకుందాం మనం. ఇప్పుడు స్నానం చేయిస్తున్నారు. ఆ స్నానం చేయించేటప్పుడు సుకుమారమైనటువంటి చాలా స్కిన్, చాలా లేత చర్మం కదా. ఆ జాన్సన్స్ కంపెనీ ఎందుకు పనికిరాదు అని చెప్పడానికి తగినట్లుగా ఆయనకి నలుగు పెట్టడానికి తగినటువంటి పొడిని పంపించిందిట ఆవిడ. నాన పొడి అంటారు, మంచి పరిమళ భరితమైనటువంటి నలుగు పిండి పంపించిందిట దుర్గాదేవి. ఇది ఆడవాళ్ల ప్రేమ అంటే, ఆడపడుచు ప్రేమ అంటే. మరి రేపు రాఖీలకి అన్నదమ్ములకి ఎవరేమైనా పంపిస్తున్నారో, ఏమేం పంపిస్తున్నారో తెలియదు, నేర్చుకోవాలన్నమాట. పుట్టగానే ఏది అవసరం, ఎంత అవసరం, ఈ బంగారపు ఉయ్యల్లో కింకిణిలో అవన్నీ పక్కకి పెట్టండి. నలుగు పెట్టి నీళ్ళైతే పోస్తారు, నీరు పోయకుండా చంటి పిల్లడు పెరగడు. ఆ నీళ్ళు నలుగు పెట్టడానికి ఒత్తుకోకుండా ఉండే మెత్తని పొడి కావాలి, మంచి పొడి కావాలి, నాన పొడి అంటారు. దానితో పాటుగా మంజల్, పసుపు లేకుండా ఎలాగా స్నానం పూర్తవదు కదా చంటి పిల్లలకి, అందుకని పసుపు పొడి పంపించిందిట. దాంతో పాటు కంటి నిండా కాటిక పెట్టాలి, అంజనాన్ని మండకుండా ఉండేటటువంటి చల్లటి అంజనాన్ని వేసి కాటుక ఇంట్లోనే తయారు చేసేవారు కదా చంటి పిల్లలకి పెట్టాలంటే, ఏ కెమికల్స్ కలవకుండాను. అలాంటి నల్లబొట్టు, కాటిక ఇవన్నీ పరిమళ ద్రవ్యాలతో, నలుగు పిండి ఇవన్నీ తయారు చేసేవారు జాగ్రత్తగా. కాటుక, బొట్టు పెట్టడానికి మంచి సింధూరం, ఇవి పంపించిందిట దుర్గాదేవి తెచ్చింది అని. యశోదామ్మవారు నాయన ఏడవకురా, పడుకో పడుకో అని తాలేలో తాలేలో అని పాడుతున్నారు. అంటే ఇప్పుడు ఒళిత్తు వళరా అని ఎలా అనుకుంటామండి, ఇంతమంది ఆయన కోసం ఇన్ని కానుకలు పంపిస్తూ ఉంటే, మొత్తం దేవతాగణం వచ్చి ఈయన ముంగిట్లో ఉంటే ఈయన దాగి పెరిగేడు అని ఎలాగా పెరియాళ్వార్లు అలాంటి దర్శనాన్ని చేశారు. తన ఆండాళ్ళమ్మవారు కంసుడు ఎక్కడ ఏమి హాని చేస్తాడో అని ఇవేమీ చెప్పలేదు, ఒళ్ళిత్తు బళరా అనేసి ఊరుకుంది ఆండాళ్ళమ్మవారు. అయితే మరి తండ్రి భావన వేరు, కుమార్తె భావన వేరు అంటే కాదు. ఆ లోటు లేకుండా ఇదిగో ఇక్కడ చెప్తోంది గోదామ్మవారు వారణమాయిరంలో. ఈయన కూడా ప్రభావవంతుడే, ఇంకేముంది పెద్దవాడైపోయాడు, ఆపదలన్నీ తీరిపోయాయి, అంచేత సకల దేవతా గణం చేత సేవింపబడేటటువంటి అద్భుతమైనటువంటి మూర్తి ఈయన అని తెలియడం కోసం అందరి సూట్ట కనాకండేన్ అని ఇందిరనుళ్ళిట్ట అని ప్రారంభం చేస్తున్నారు. ఇక్కడ దేవతాగణాలు అంటే పెరియాళ్వార్లు అక్కడ ఏ అనుభవం చేశారో ఇందులో ఆండాళ్ళమ్మవారు ఆ అనుభవాన్ని చేస్తున్నారనమాట. కలలో కనిపిస్తున్నారు మొత్తం దేవతాగణం అంతా కూడా. ఇప్పుడు మనం ఇందిరనుళ్ళిట్ట దగ్గరికి వెళతాం. ఎవరొచ్చారు? దేవతలందరూ వచ్చారు. ఎవరా దేవతలకి నాయకుడు? ఇంద్రుడు అని అనుకుంటున్నాం కదా. ఇక్కడ ఒక సందేహం, ఫస్ట్ ప్రశ్న, దానికి సమాధానం రావాలి. ఎవరైనా కృష్ణుడు దేనికోసం వస్తున్నాడు? పెళ్లి కోసం వస్తున్నాడు. కృష్ణావతారంలో ఇంద్రాదులు రావాల్సినటువంటి అవసరం ఏముందండి? ఈయన పెళ్లి కోసం వాళ్ళందరూ ఎందుకు వస్తారు? అంబానీ లాంటి వాళ్ళ ఇంట్లో పెళ్లి అయితే ప్రధానమంత్రి దగ్గర నుంచి అందరూ వెళ్లి తీరాల్సిందే. వెళ్లకుండా ఉంటే, వెళ్ళడం అనేది ఒక ఆధిక్యం కింద భావించి, అదొక ఆనర్ కింద భావించి వెళ్ళి మనందరూ పాల్గొని అక్షింతలు వేసి వచ్చారా లేదా? అటు ఆధ్యాత్మిక గురువుల దగ్గర నుంచి, పొలిటీషియన్స్ దగ్గర నుంచి, సినిమా మొత్తం అందరూ ఇంకా వెళ్ళని వాళ్ళంటూ ఎవరూ లేరు. ఎవరో వెళ్ళకపోతే దాని గురించి కూడా విమర్శలు. సరే, అందులోకి మనం వెళ్ళొద్దు. పెళ్లి అంటే వెళ్ళడంలో ఉండేటటువంటి గౌరవం మనం మాత్రం చూసుకుందాం. అలా వెళ్ళాలనిపిస్తోంది ఇప్పుడు ఈ పెళ్లికి. అందుకే ఇంద్రాది దేవతలందరూ కూడా ఇక్కడికి వచ్చారు అని అనుకుంటున్నాం. అయితే అండి చిన్న ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఇక్కడ రావడానికి తగినటువంటి అవకాశం ఉంటుందా, స్కోప్ ఉంటుందా అంటే మన అడుగుతారు ఆ వ్యాఖ్యాతలు, ఇదేమైనా రామావతారమా అని అడుగుతారు. రామావతారం అయితే దేవతలు రావడానికి అవకాశం లేదనమాట. కృష్ణావతారం అయితే మాత్రం స్కోప్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎంచేత అంటే రామాయణం చదువుకున్నారా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. రామాయణంలో దేవతలందరూ ఎప్పుడు కనపడ్డారు? కృష్ణావతారంలో దేవతలందరూ ఎప్పుడు కనపడ్డారు
అంటే రామాయణం దగ్గరకు వచ్చేసరికల్లా మనం చూడండి, ఇది 3వ పాసురం. అప్పుడే ప్రతి పాసురంలోనూ కూడా రామాయణంలో ఒక సన్నివేశాన్ని మనం సమన్వయం చేసుకుంటూ వస్తున్నాం. ఏ ఏ సన్నివేశాలు అనేది మీరు లిస్ట్ అవుట్ చేసి పెట్టుకోండి. రేపు మననం చేసేవాళ్ళు దాన్ని చెప్పినా బానే ఉంటుంది, లేకపోతే నేను మళ్ళీ చెప్తాను. ఇవాళ కూడా రామాయణంలో అలాంటి ఒక సన్నివేశాన్ని మనం చూడబోతున్నాం అన్నమాట. రాముడిగా పుట్టమని కోరినది దేవతలే అందరూ కూడా. కారణం రావణుడి బాధ పడలేక కదా. వెరీ గుడ్, శరభంగుడు అని పెడుతున్నారు చూసారా. అలా రాముడు ఈ లోకంలోకి అవతరించి వస్తే ఆయన పని అయ్యేంత వరకు మానవుడుగానే ఉండాలి తప్ప దేవత్వం అనేది ఎక్కడా బయటపడడానికి పడితే ప్రమాదం. ఇంకా తర్వాత రావణ వధ జరిగేటటువంటి అవకాశం లేదు. అందుకే ఇంద్రాది దేవతలు కూడా రావణ వధ అయ్యేంత వరకు రాముడిని కంట పడలేదు, రాముడి కంట పడలేదు. రాముడు కూడా వాళ్ళని డైరెక్ట్ గా చూడనట్టుగానే ఉన్నాడు అనేది శరభంగ మహర్షి ఆశ్రమంలో జరిగినటువంటి సన్నివేశం ద్వారా మనకి తెలుస్తుంది. ఎప్పుడు వాళ్ళందరూ కనపడ్డారు అంటే రావణ వధ అయిన తర్వాత బ్రహ్మాది దేవతలందరూ వచ్చి నువ్వు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడివి అన్నారు, అదన్నారు, ఇదన్నారు. మరి అంతకు ముందంతా వీళ్ళు ఏమైనారు అంటే ఉన్నారు, చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, కానీ బయట పడలేదు, డైరెక్ట్ గా కనపడేటటువంటి అవకాశం వాళ్ళకి లేదు. ఒక సన్నివేశం వచ్చింది, ఎదురుపడేటటువంటి సన్నివేశం, కానీ తప్పించుకోవలసినటువంటి స్థితి ఏర్పడింది. అదే అరణ్యకాండలో మనకి ఆ సన్నివేశాన్ని చాలా అందంగా చెప్తారు. రామచంద్రస్వామి విరాధుణ్ణి వధించి శరభంగుని ఆశ్రమానికి చేరేటప్పటికీ దూరం నుంచి లోపల శరభంగునితో ఇంద్రుడు మాట్లాడుతూ ఉండేటటువంటి సన్నివేశం ఆయనకి కనపడింది. అంటే రాముడు ఇంద్రుణ్ణి చూశాడు. అది ఇంద్రుడే అని ఎలా నిశ్చయం చేస్తున్నాడు అనడానికి అక్కడ అద్భుతమైనటువంటి వర్ణన ఉంటుంది. ఓ పెద్ద మినిస్టర్ లేదా ఓ పెద్ద పొలిటీషియన్ కి ఉండేటటువంటి ఆ ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో అంత గొప్ప వైభవంతో వచ్చి ఉన్నాడు. ఇంటి ముందు కలెక్టర్ గారు వచ్చారు అంటే ఎంత ఆర్భాటం ఉంటుందో శరభంగ మహర్షి ఆశ్రమాల దగ్గర అంతటి ఆర్భాటము ఏర్పాటు చేయబడింది. ఇంద్రుడుగానే వచ్చాడు, ఐరావతాన్ని ఎక్కి రాలేదు, రథాన్ని ఎక్కి వచ్చాడంటారు. రామాయణం చదవండి, స్వాతి లాంటి వాళ్ళకి ఇష్టమే కాబట్టి ఇలాంటి సన్నివేశంలో అరణ్యకాండలో 5వ సర్గలో ఈ వర్ణన అంతా ఉంటుంది. ఇంద్రుడికి రథానికి పూంచబడినటువంటి గుర్రాలు పచ్చటి గుర్రాలట. ఆ పచ్చటి గుర్రాలను చూసి ఇది ఇంద్రుడి రథం అని రాముడు లక్ష్మణుడికి చెప్తాడు. ఇది నిశ్చయం చేసుకుంటాడు. చూసావా లక్ష్మణ, ఇంద్రుడి గుర్రాలు పచ్చగా ఉంటాయి అంటారు కదా, ఇదిగో ఈ రథంలో ఈ గుర్రాలు పచ్చగానే ఉన్నాయి, చూడు ఎంతమంది బాడీ గార్డ్ ఉన్నారో, ఎంత సెక్యూరిటీ ఉందో అని చాలా అందంగా వర్ణిస్తాడు. వర్ణించి ఒక్క క్షణం ఆగుదో, మనం ఇంద్రుడు వెళ్ళిన తర్వాత వెళదాము అని వెయిట్ చేస్తాడు శరభంగ మహర్షి ఆశ్రమం దగ్గర. ఇక ఇంద్రుడు కూడా రామచంద్రస్వామిని దర్శిస్తాడు. చూసి శరభంగునితో చెప్తాడు, రాముడు వస్తున్నట్టున్నాడు, నేను ఆయనకి కంటపడను, నేను వెళ్ళిపోతాను. ఎందుకంటే మేమే ఆయనని ప్రార్థించాము రావణ వధ చెయ్యాలి అని. అది అయ్యేంత వరకు ఆయన దేవత్వం బయట పడకుండా ఉండాలి, అందుకే నేను కనపడకుండా వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతున్నాడు ఇంద్రుడు. అంటే ఇంద్రుణ్ణి రాముడు చూశాడు, రాముణ్ణి ఇంద్రుడు చూశాడు, కానీ ఇద్దరూ ఒకరినొకరు చూసినట్లుగా ఎక్కడా కలిసినట్లుగా మనకు లేదు. ఎంచేత అంటే ఇంద్రుడు రాముడు కలుసుకున్నారే అనుకోండి, ఇంద్రుడు ఆశ్రమంలోంచి బయటకు వస్తున్నాడు, రాముడు ఆశ్రమంలోకి వెళుతున్నాడు అనుకోండి, ఇప్పుడు ఇద్దరు ఎదురు పడతారు. ఎవరెవరికి నమస్కారం చేయాలి? ఇంద్రుడు రాముడికి నమస్కారం చెయ్యాలి, ఎందుకంటే శ్రీమన్నారాయణుడి కనుక. చేశాడా ఈయన రాముడు కాదు, మానవుడు కాదు అని తెలిసిపోతుంది. రాముడు ఇంద్రుడికి నమస్కారం చెయ్యడం అనేది ఉచితం కాదు, అందుకే ఆ సన్నివేశాన్ని అవాయిడ్ చేస్తున్నారు. వెళ్ళిపోయాడు ఇంద్రుడు. అది కూడా ఇంద్రుడు ఎలా వచ్చాడట అంటే కాలు కింద పెట్టకుండానే వచ్చాడట. ఆయన కాళ్ళు కానీ ఆయన రథం కానీ నేల మీద ఊనకుండానే ఉన్నాయి అంటారు. ఆ సన్నివేశం చాలా బాగుంటుంది. రామాయణంలో అరణ్యకాండలో 5వ సర్గలో ఉంటుంది, అనుసంధానం చెయ్యండి. అలా రామావతారంలో అయితే ఒక రిస్ట్రిక్షన్ ఉంది, కానీ కృష్ణావతారం దగ్గరకైతే పుట్టిన దగ్గర నుంచి వస్తూనే ఉన్నారు దేవతలందరూ కూడా. వత్సాపహార ఘట్టం దగ్గర బ్రహ్మగారు వచ్చారు, కాళ్ళు పట్టుకున్నారు. గోవర్ధనోద్ధరణం అయిన తర్వాత ఇంద్రుడు వచ్చాడు,
కాళ్ళు పట్టుకున్నాడు. వీళ్ళు కనిపిస్తూనే ఉన్నారు. ఎంచేత అంటే ఆ దేవకి వసుదేవులు కానీ నంద యశోదలు కానీ నువ్వు మా కుమారుడుగా పుట్టాలి అని కోరుకున్నారు తప్ప నీ దైవత్వం బయటపడకుండా ఉండాలి అని కోరుకోలేదు. కాబట్టి ఆయనకి ఇక్కడ కాస్త వెసులుబాటు ఉంది. కాబట్టి వాళ్ళందరూ రావడం, స్వామిని సేవించడం అనేది జరుగుతూనే ఉంది అని అంటారు. అంచేత ఇప్పుడు ఈయన పెళ్లి కోసం వీళ్ళందరూ వస్తున్నారట. ఇంతకు ముందు వాళ్ళు ఎలా వచ్చేవారు, ఇప్పుడు ఎలా వస్తున్నారు అంటే ఒక చిన్న సన్నివేశాలు చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. ఇందిరనుళ్ళెట్ట అన్నప్పుడు మనకి పౌల అనుభవాలు గుర్తులోకి రావాలి. ఇంద్రాది దేవతలందరూ కూడా శ్రీకృష్ణుడు అవతారంలో ఆయన వెన్నంటే ఉంటారు, కనిపిస్తారు, కనపడకుండా ఉంటారు. మా గోపాలాచార్య స్వామి వారి అనుభవం చెప్తాను. అంటే వారి చెప్పిన వారి తిరుప్పావైలో వారు రాసినటువంటి తీరు మీకు చెప్తాను. ఎంత అందంగా చెప్తారు అంటే బ్రహ్మాది దేవతలందరూ కూడా అధికారులు కదా, ఈయనేమో నిర్ణాయకుడు, నాయకుడు ఈయన. ఇప్పుడు నాయకుడైనటువంటి మినిస్టర్ గారు సంతకం పెడితే కానీ ఫైలు ముందుకి కదిలేటటువంటి అవకాశం లేదు. పేపర్స్ అన్ని రెడీ చేసి ఫైల్ సిద్ధం చేసి అధికారి సంతకం తీసుకునేదాకా ఆగి సమయం చూసి సంతకం చేయించుకుని అప్పుడు కదా వాళ్ళు దాని ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి. ఇది అధికారులకు ఉండేటటువంటి బాధ్యత. ఇప్పుడు ఆయన గారు ఎక్కడ తిరుగుతున్నా ఆయన చేత సంతకం పెట్టించుకోవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ అయితే వీళ్ళకే ఉంటుంది. వీళ్ళందరూ అధికారి పురుషులు, ఆయన గారేమో అవతారాలెత్తి తిరుగుతున్నాడు. ఇదివరకైతే వైకుంఠానికి వెళితే సంతకం పెట్టి పంపించేసేవాడు. కానీ ఇప్పుడు కృష్ణుడిగా ఆయన ఈ లోకానికి వచ్చేసాడు. సంతకాలు ఎక్కడ పెట్టించుకోవాలి, ఎవరిదే ఎలా పెట్టించుకోవాలి అంటే గోపాలాచార్య స్వామి వారు రాస్తారు, వాళ్ళందరూ ఫైళ్లు పట్టుకుని ఎదురు చూస్తూ ఉండేవారట రేపల్లెలో. ఎక్కడ అంటే ఎక్కడైనా మిస్ అవుతామేమో కానీ మనం కూడా స్వామివారు వస్తారంటే మంచి ప్లేస్ చూసుకుని ఉంటాం, కారు దగ్గర మరొక చోట, కనీసం అప్పుడు ఒక్కసారైనా పలకరిస్తారేమో అని. మొన్న పద్మజ గారు అనుభవిస్తారు, అహోబలి స్వామి వారిని ఎలా పట్టారో ఆవిడకి తెలుసు. పరుగు 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 పెట్టుకొని వెళ్ళి ఆయన్ని కరెక్ట్ గా పట్టుకున్నారు. అలా ఎక్కడ మిస్ అయినా ఇక్కడైతే మిస్ అవ్వము అని ఈ బ్రహ్మాది దేవతలందరూ వేచి చూసేటటువంటి ప్లేస్లు ఏదో తెలుసా, పశువుల కొట్టం దగ్గర వేచి ఉండేవారట. ఎవరెవరి పనుని ఎవరెవరు ఏ దీనికి సంబంధించినటువంటి వాళ్ళందరూ పశువుల కొట్టం దగ్గర వేచి ఉండేవారట. ఎప్పుడు అంటే గోధూళి ధూసరిత కోమల గోపవేషం అనేటటువంటి దాంట్లో లీలాసుకులు చెప్తారు. పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణమామి అంటారు, చూసినారా. అక్కడికైతే తప్పకుండా ప్రతి ఇంట్లో ఉండే పశువుల కొట్టానికి వెళ్ళి ఆ ఇంటి పశువుని అక్కడ కట్టి ఆయన వస్తాడు కనుక అక్కడ వేచి ఉండి ఆయనకి తల వంచి నమస్కరించి స్వామి ప్లీజ్ సంతకం సైన్ పెట్టండి అని ఫైళ్లు పట్టుకుని ఉంటే అప్పుడేదో సంతకం పెట్టేస్తే వాళ్ళ పాపం వాళ్ళ పనులని చేసుకుంటూ ఉండేవారు. ఫైళ్లు పట్టుకొని దేవతలందరూ కూడా అని రాస్తారు గోపాలాచార్య స్వామి వారు. ఎంత అందంగా అనిపిస్తుందంటే వారి అనుభవం. అలా శ్రీకృష్ణ అవతారంలో దేవతలందరూ వెన్నంటి ఉండడం అనేది మనకు అక్కడ కనిపిస్తుంది. సరే, వాళ్ళ పని మీద వాళ్ళు వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు, అది ఇంకేం చేస్తున్నాం, వాళ్ళ డ్యూటీ అది కాబట్టి వచ్చారు అని అనుకుంటాం. ఇంకా ఎక్కడ చూస్తున్నాం వీళ్ళని అనంటే కనపడకుండా వస్తారట. ఆనందమందాకిని అనేటటువంటి ఒక అద్భుతమైన కావ్యం మధుసూదన సరస్వతి మనకు అందించినటువంటి కృష్ణ అనుభవం అది. అందులో ఈ ఇంద్రాది దేవతలందరూ కూడా రూపాలు మార్చుకొని వస్తారట. ఎప్పుడు శ్రీకృష్ణుడు గోపకులతో కలిసి మధ్యాహ్నం వేళ అన్నం తిని, తల్దన్నాలు తినడం మనం చెప్తాం కదా, భాగవతంలో కూడా ఉంటుంది. అలా తినేసి ఆ ఆకులు అక్కడ పరేసి మళ్ళీ వాళ్లతో ఆడుకుంటూ ఉంటే ఈ బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు మొదలైనటువంటి వారందరూ ఆ శేషప్రసాదాన్ని తినడం కోసం కాకుల రూపంలో వచ్చి ఆ శేషప్రసాదాన్ని తింటున్నారు అని మధుసూదన సరస్వతి వర్ణిస్తారు. చేతి ఇంద్రాది దేవతలు రావడం కృష్ణ అవతారంలో మధుసూదన సరస్వతి అలా చూశారు. గోపాలాచార్య స్వామి వారైతే ఫైళ్ల సంతకాలు పెట్టించుకోవడం చూశారు. ఇక లీలాసుకులు ఎలా చూస్తారు అంటే ఇవన్నీ మీరు పెద్దల ద్వారా విఘ్నవే. లీలాసుకులు ఎలా చూస్తారు అనంటే ఆ తల్లి ఉయ్యాలలో ఊస్తోందిట. అలా ఊస్తూ ఉంటే నా పిల్లవాడు పలవరిస్తున్నాడట. ఏమని పలవరిస్తున్నాడు, ఇది కూడా మనకి మాణిక్యం గట్టి లాంటి సన్నివేశం అన్నమాట. ఏమని పలవరిస్తున్నాడు అంటే ఓ శివ రా 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 అంటున్నాడు. శంభో
స్వాగతమాస్యత. రావయ్యా శివుడా అని పిలుస్తున్నాడట. శంకరుడా ఇలా రా అని పిలుస్తున్నారు. ఇతో వామేనా పద్మాసనా అంటారు. బ్రహ్మగారు పెద్దవారు అయిపోయారు, అటు వెళ్ళకండి పడిపోతారు, ఇలా రండి ఇలా రండి, ఈ ఎడం వైపుకి రండి ఎడం వైపుకి రండి అని అంటున్నాడట. క్రౌంచారే కుశలో, ఏమయ్యా కుమారస్వామి బాగున్నావా అని అడుగుతున్నాడు. సుఖం సురపతే, ఇంద్ర ఏమయ్యా సుఖంగా ఉన్నావా, అంతా ఓకే కదా అని అంటున్నాడట. అలాగే కుబేరుణ్ణి అడుగుతారట, ఏమయ్యా ఈ మధ్య నువ్వు కనపడ్డం లేదు, విత్తేశ నో దృశ్యసే. ఇవన్నీ ఆ ఉయ్యాల్లో పడుకున్నటువంటి కృష్ణ పరమాత్మ పలవరిస్తున్నాడట. అలా పలవరిస్తూ ఉంటే ఇదేమిటి పిల్లవాడు శంకరారా బాగున్నావా, బ్రహ్మగారు ఈ పక్కకి రండి అంటున్నారు. స్కంధుడా కుశలమే కదా అంటున్నాడు. ఇంద్రుడా బాగున్నావా అని అడుగుతున్నాడట. ఏమండి కుబేరుడు గారు ఈ మధ్య మీరు కనపడ్డం లేదు అంటున్నాడట. యశోదకి బెంబేలు ఎత్తిపోయింది. ఈ పిల్లడేమిటి, ఈ మాటలేమిటి, ఏమిటిది అని ఎవరి కళ్ళు పడ్డాయో మా వేడ మీద దిష్టి తగిలిపోయిందమ్మా, ఈ పిల్లల్ని చూసి క్షణం కూడా వదలడం లేదు వీళ్ళు అని. అప్పుడు ఆ యశోదాదేవి ఏమిటేమిటి పిచ్చి మాటలేమిటి అని ఆ పిల్లడికి దిష్టి తీసి థూ 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 అని అలాగా ధూకారం చేసి దిష్టి తీసి పడేస్తోందిట. అలా యశోదమ్మ చేసినటువంటి ఆ థూథూ రవములు మనను రక్షించుగాక అంటారు లీలాసుఖం. అంటే ఇప్పుడు ఇంద్రాది దేవతలు ఎక్కడ కనిపించారు కృష్ణుడికి? పుట్టినప్పటి నుంచి వదలకుండానే ఉన్నారు. కలలో చూస్తున్నాడు అన్నారు ఒక ఆయన, కాకులుగా చూశాడు ఒక ఆయన, పైళ్లు పట్టుకున్న అధికారులుగా చూశారు మరొక మహానుభావులు. అందరూ పెద్దలే, అలాంటి వారు మన గోపాలాచార్య స్వామి వారు కూడా. అంచేత రావడం అయితే ఖచ్చితంగా జరుగుతోంది. కానీ ఇప్పుడు రావడం ఎలా వచ్చారు అంటే కల్లోకి రాలేదు, ఇలలోనే వచ్చారు. కాకులుగా రాలేదు, వారుగానే వచ్చారు. పని మీద రాలేదు, తమ పని మీద రాలేదు, స్వామి పని మీదే వచ్చారు. పెళ్లి పెద్దలుగా వచ్చారు. పెళ్లి పెద్దలుగా వచ్చారు కాబట్టి వందు ఇరుందు పదాలు చూడండి. ఎవరింటికైనా మనం ఏదైనా సహకరించడానికి వెళతాం అనుకోండి, ఇవాళ రేపు పెళ్లిళ్ళకి వెళ్ళడం అనేది ఒక వ్యానిటీ అయిపోయింది. పెళ్లి కదండి వెళ్ళాలి కదండి అంటాం. వెళ్ళడానికి రావడానికి మన సౌకర్యాలు చూసుకుంటాం, కానీ వెళ్ళి ఇంత మెత్త కూడా వాళ్ళకి సహకరించింది ఏమీ ఉండదు. మనం కట్టుకున్న చీరలు, మనం పెట్టుకున్న నగలు ప్రదర్శించుకోవడం కోసం ఓ పెద్ద అవకాశంగా తీసుకుని వెళతాం. ఏదో స్టైలిష్ గా ఫోటోలు తీసుకుంటాం, తింటాం, తిరిగి వచ్చేస్తాం. కానీ నిజంగా ప్రేమ ఉన్నవారైతే ఎలా చేయాలి? పెళ్లి అనేసరికల్లా మొత్తం బాధ్యత అంతా వాళ్లే తీసుకోవాలి. ఇప్పుడు ఇంద్రాది దేవతలందరూ ఎలా వచ్చారట అంటే వందు ప్రేమగా వచ్చారట. ఈ రెండు మొదటి నుంచి చివరి వరకు అన్ని పనులు అయితే కాని ఇక్కడి నుంచి కథలో అన్నట్లుగా ఈ రెండు తిష్ట వేసి అంటారు చూసారా. వందు ఇరుందు, ఎవరికైనా మనం పనికి సహకరిస్తున్నామంటే లేదా ఇది మన పని అనుకున్నామంటే ఎలా ఉంటాం? మొదటి నుంచి చివరి వరకు మనదే అని అనుకుని చెయ్యాలి. ఇదొకటి మనకి ఇందులో స్పష్టంగా తెలియబడుతోంది. ఇది నా వల్ల కాదు, ఇక్కడితో నేను వాళ్ళ మీద పెట్టేస్తాను అని అనుకోవడం బాధ్యత కాదు. బాధ్యత అంటే ఎలా ఉంటుంది? మొదటి నుంచి చివరి వరకు ఇది మనది అనేటటువంటి నిశ్చయంతో ఉండాలి. ఇక్కడ ఇంద్రాది దేవతలందరూ అలా వచ్చి ఈ పని చేస్తున్నారు. అందుకే మందిరిత్ను మగట్ పేసి పెద్దలుగా వచ్చారు, తరాలని చూశారు, ఆమెనే పెళ్లి కూతురుగా ఆశీర్వచనం చేశారు, నిశ్చయం చేశారు, అంగీకరించారు. తర్వాత పరస్పరం ఇచ్చిపుచ్చుకోవలసినటువంటి వస్తుజాతాన్ని నిర్ణయించారు, కార్యక్రమాన్ని నిర్ణయించి మహనీయులుగా ఉన్నారు. రవియాళ్వార్ల వంశమంతా చక్కగా నిర్ణయం చేసి ఆ అమ్మాయిని పెళ్లి కుమార్తెగా అంగీకరించిన తర్వాత ఇంకా ఆలస్యం ఎందుకండి? ఆలస్యమైతే మళ్ళీ ఏమైనా పరిణామాలు జరగచ్చు. శుభస్య శీఘ్రం అంటారు కదా. అందుకే శుభకార్యానికి ఎప్పుడు వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టే వెంటనే పెళ్లి కూతుర్ని చేసేశారు. నిశ్చయము అయిపోయింది, పెళ్లి కూతుర్ని చెయ్యడము అయిపోయింది. ఆ పసుపు బట్టని పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు వారి వారి పద్ధతిని బట్టి కొంతమంది అయితే పచ్చటి రంగు చీరని కడతారు, కొంతమంది అయితే తెల్లటి రంగు చీరని కడతారు, వారి వారి దీన్ని బట్టి. అందుకే మందిర కోడి అంటున్నారు. అంటే
పెళ్లి మంత్రాన్ని దాని మీద మంత్రపూతం చేసి ఆ వస్త్రాన్ని ధరింపచేసి చక్కగా మంచి మాలికని అలంకరించింది ఆ ఇంటి ఆడపడుచైనటువంటి దుర్గాదేవి అని అంటూ మనలో ఉండే అంటే ఆండాళ్ళమ్మ వారు కూడా లోకానికి ఏం చాటుతున్నారు దీన్ని బట్టి ఈ వైష్ణవులకి ఇంకో దేవతలు కిట్టరు అనేటటువంటి మాటకి సమాధానం ఇలాంటి వాటిలో మనకి చాలా దొరుకుతాయి. మనకి పెరియాళ్వార్ తిరుమొழிలోనూ దుర్గాదేవిని చాలా ఆదరంగా ఆమె పంపిన కానుకలని గురించి కూడా చెప్పారు. ఇందులో కూడా ఆ దుర్గాదేవికే అతిశయాన్ని కలిగించేటట్లుగా ఆమె యొక్క వైభవాన్ని, ఆమెకు ఉండేటటువంటి సహృదయాన్ని, ఆమెకి పరమాత్మతో ఉండేటటువంటి ఆ సంబంధాన్ని అంతటినీ భావించకపోతే ఇవాళ ఈ మాటను చెప్పాల్సిన అవసరం లేదు. అంచేత మన వైష్ణవ విశిష్టాద్వైతం ఇతర దేవతలని తక్కువ చేసి చెప్పేది కాదు అనే దానికి ఇదొక నిదర్శనం. దేవతలందరూ కూడా స్వామి పరివారంగానే ఆదరణీయులు. అందుకే ఆండాళ్ తల్లికి కూడా దుర్గాదేవి చేసినటువంటి అలంకారం బ్రహ్మాలంకారంలా అనిపించింది అని మన పెద్దలు పెరివాచాంబిళ్ళై తర్వాతి తరంలో వారు కూడా ఆ వ్యాఖ్యానాన్ని అంత అందంగా వ్యాఖ్యానించటంలో ఎంత సహృదయం మనకి కనిపిస్తోంది అనేది ఈ పాసురం ద్వారా మనం తెలుసుకుంటూ ఈ పాసురాన్ని మనం ఒకసారి ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. రేపు రాఖీ పండగ సందర్భంగా మనకి ఇవాళ ఈ పరస్పర అనుబంధాన్ని తెలియజేసేటటువంటి పాసురం వచ్చింది. రేపు రక్షాబంధనం కాబట్టి రేపు పాసురంలో రక్షాబంధనమే జరుగుతుంది. అయితే వైవాహికమైనటువంటి కంకణాన్ని కడతారు, ప్రతిసర బంధనం అని అంటారు. మన అదృష్టం కొద్దీ రోజు అలా కలిసింది మనకి. రేపు రక్షాబంధనం అనేటటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఇవాళ అన్నదమ్ముడు అక్క చెల్లెలు గురించినటువంటి ప్రస్తావన మనకి వచ్చింది. అలాంటి సహృదయంతో మనం ప్రవర్తించాలి. ఇది మనకు ఒక శుభ సూచకంగా భావన చేసుకుంటూ ఈ పాశురాన్ని అనుసంధానం చేద్దాం.